అబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బా, మా బాస్ గారికి కొత్తగా పెళ్ళయ్యేసరికి ప్రాజెక్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం మానేసి కూరలో ఉల్లిపాయలు ఎలా అని ఎక్స్ప్లెయిన్ చేస్తుండు. ఛే, అలా వాటర్ తీసుకురా. షబ్బా ఒకటి. ఇదేంటి ఇట్లా ఏడుస్తుంది? వసేయ్, నేను అడిగింది నీళ్ళే, కన్నీళ్ళు కాదు. ఇదేంటి ఇట్లా ఏడుస్తుంది? వసేయ్, నువ్వు కూర్చోవే. ఏమైందమ్మా? అమ్మ కొట్టిందా? ఇదేంటి ఇట్లా ఏడుస్తుంది? రాగానే అమ్మాయి నడిపించేస్తున్నావా? ఎంతవా నువ్వు నీ అయ్యలెక్కడ తయారైనవురా? అమ్మా, నేను రాకముందు నుంచి ఏడుస్తుంది. కాలం నువ్వే దాన్ని అడుగు. అమ్మా, మా ఎదవేమన్నా అన్నాడా? నువ్వు చెప్పైనా ఏడువు, ఏడ్చేనా చెప్పు. నేను కిచెన్ లో వంట చేసుకుంటూ ఇంట్లో ఇల్లాలు వీధిలో గొల్లల సీరియల్ చూస్తుంటే నా డేటా అయిపోయింది. ఇది యూట్యూబ్ చేసుకుంటా కూడా సీరియల్ మానట్లేదా? అడుగు. మాయమ్మే, సీరియల్ మధ్యలో డేటా అయిపోయిందని ఏడుస్తున్నావా? నా బంగారం. అయినా మొబైల్ డేటా అయిపోతే మళ్ళీ రీఛార్జ్ చేసుకోవచ్చు కదా. మంత్లీ ప్యాక్ ఉంది బావా, డైలీ డేటానే అయిపోయింది. ఇప్పుడేంటి, నువ్వు ఆ సీరియల్ చూడాలి అంతేనా? నా ఫోన్ లో మొబైల్ డేటా ఉంది, వెళ్ళి చూసుకో. థ్యాంక్ యూ బావా. ఇదేంటి అంత ఫాస్ట్గా వెళ్ళిపోయింది? ఇంకోసారి దాన్ని ఏడిపోయాకరా ఎద్దవా. ఇది మళ్ళీ ఏడుస్తుంది. మళ్ళీ బావా, ఈ రోజు ఎపిసోడ్ లో పక్కింటి లక్ష్మి ఆంటీ బంటిని ప్రపోజ్ చేస్తది. మంచిదే. వాళ్ళ లవ్ సక్సెస్ అయితే శనివారం శనిదేవుడి గుడికి వస్తానని మొక్కుకున్నాను బావా. మరీ మంచిది. మరి వాళ్ళ లవ్ ఏమైంది? వాళ్ళ లవ్ ఫెయిల్ అయింది బావా. విరగడైంది. ఏమన్నారా మళ్ళీ? ఏమన్నాడమ్మా వీడు? ఏమన్నా అన్నాడా నిన్ను? బంటి ఆంటీలలో ఫెయిల్ అయింది అత్తయ్య. అమ్మా, ఏం లేదే. ఇప్పుడు ఆంటీ లవ్ సక్సెస్ అయితే ఇది గుడికి వెళ్ళి మొక్కుతానని చెప్పేసి మొక్కుంది. ఇప్పుడు ఫెయిల్ అయింది కదా, గుడికి వెళ్ళలేదు కదా, అందుకే ఏడుస్తుంది. కాదత్తయ్య, వాళ్ళ లవ్ సక్సెస్ అయితే శనివారం శనిదేవుడి గుడికి వస్తానని మా బావకి గుండు కొట్టిస్తానని మొక్కుకున్నాను అత్తయ్య. కానీ ఇప్పుడు అదంతా చూసావా అమ్మ, దీని పిచ్చి ఎంత పరాకాష్టికి పోయిందో. ఎంటర్టైన్మెంట్ ఏమో దానికి, మొక్కులు ముడుపులేమో నాకంట. ఆయన సీరియల్ నువ్వు చూస్తూ గుండు మావిడికేందమ్మా? అది ట్రెండ్ అత్తయ్య. దెబ్బలొకరికి దొబ్బలు. అమ్మా, ఆంటీలో ఫెయిల్ అయింది కాబట్టి సరిపోయింది, లేదంటే నన్ను ఊహించుకుంటుంటే అమ్మో. గంతగా దగ్గ బొంత బయటకు తప్పున్నాడు. అమ్మా, నువ్వు పని చేయొద్దమ్మా నా బంగారం. నువ్వు పార్వతి నివాసం సీరియల్ చూసుకో. ఏంటి పోగా ఇల్లు తగలబెట్టేస్తుందా ఇది? కిందేం చేస్తుంది? ఇది మళ్ళీ ఏం కోరుకుంటుందో. ఈసారేం మొక్కుట్టినవే? మనసులో కోరిన కోరిక బయటికి చెప్పకూడదు బావా. మొన్న నువ్వు మొక్కొని నాకు గుండు కొట్టిద్దాం అనుకోలేదా? ముందు చెప్పు.
మూసుకొని ఏంటో చెప్పు. బావా ఆ, లాస్ట్ వీక్ నువ్వు కొనిచ్చిన హెయిర్ పిన్ కనబడట్లేదు బావా. ఒసై ఎవరైనా హెయిర్ పిన్ పోతేనో రబ్బర్ బ్యాండ్ పోతేనో పాపిడి బిల్ల పోతేనో దేవుడికి ఎవడు మొక్కోడే. ఇట్స్ గర్ల్స్ థింగ్ బావా, నీకు అర్థం కాదులే. ఆ, దేవుడా ప్లీజ్. సర్లే గాని ఇప్పుడు హెయిర్ పిన్ దొరికితే ఏం చేద్దాం అనుకుంటున్నావు? 11 కొబ్బరికాయలు ఏమని కొడదాం అనుకుంటున్నావా? అది బిర్లా మందిర్ వరకు ఈ మండే ఎండలో చెప్పులు లేకుండా నేను నడిపిద్దామని మొక్కుకుంటున్నాను బావా. లేకపోతే వేరేదేదైనా ట్రై చేయాల్సింది. అర్ధనత్ సినిమాలో అనుష్కని కూర్చోబెట్టి నెత్తి మీద కొబ్బరికాయలు కొడతారు కదా, అలాంటిది ఏమైనా ట్రై చేయాల్సింది. త్వరగా పిన్ దొరికేదేమో. గుడ్ ఐడియా బావా. ఒసేయ్ నువ్వు నా ప్రాణాలు తీయడానికే ముట్టినవే. ఎవరైనా ఈ మన్ను టెండల్లో బిర్లా మందిర్ దాకా నడుచుకుంటూ పోతారా అనే? అయినా బిర్లా మందిర్ మన ఇంటి దగ్గర నుంచి 10 కిలోమీటర్లే. 10 కిలోమీటర్లే కదా. తడిసి మోపుడవుతుంది. ఊరుకో బావా, దేవుడు ముందు అలాంటి మాటలు మాట్లాడకూడదు. చంపలేసుకో. Sorry, దేవుడా. అమ్మా అలా అదిగో అత్తే పిలుస్తుంది, నేను వెళ్ళొస్తాను. నువ్వు ఉండు, నేను వెళ్తా. నువ్వు దేవుడు పూజ చేసుకో. హెయిర్ పిన్ దొరకాలి కదా. మొక్క మొక్క మొక్క. హెయిర్ పిన్ అంటే ఛీ! అలా అమ్మా అలా ఏందమ్మా సంతలో కూరగాయలు అమ్ముకునేది అలా అలారుస్తున్నావు? ఏ ఆగు, అది పొద్దున్న నుంచి హెయిర్ పిన్ కోసం ఎత్తుకుతున్నదిరా. కొంపదీసి దొరికిందా? దొరికిందిగా. ఆ? ఇదిగో నా బెడ్రూమ్ లో బెడ్ కింద దొరికింది. ఇద్దామని వచ్చా. మనకు మూడిందిరా. ప్రేమ తగలయ్యా. ఇదేంటి అలా పరిగెత్తుకుంటూ వస్తుంది? థ్యాంక్ యూ సో మచ్ అత్తయ్య, నా బంగారం అత్తయ్య. నేను ఎన్ని పూజలు చేసుకుంటే మీలాంటి మంచి అత్తయ్య నాకు దొరుకుతుంది. థ్యాంక్ యూ సో మచ్. ఆ పిన్నది థ్యాంక్ యూ సో మచ్ అత్తయ్య. బావా ఈ పిన్ కోసమే బావా, ఈ పిన్ కోసమే అసలు నేను వెతకని రూమ్ అంటూ లేదు. అమ్మయ్య నా పూజలు అన్ని ఫలించాయి. థ్యాంక్ యూ బావా. నువ్వు తొందరగా రెడీ అయిపో, బిర్లా మందిర్కి వెళ్దాం. థ్యాంక్ యూ. ఇప్పుడు బిర్లా మందిర్ దేనికిరా? అటు చూడు. ఇప్పుడు హెయిర్ పిన్ దొరికితే ఏం చేద్దాం అనుకుంటున్నావు? బిర్లా మందిర్ వరకు ఈ మండే ఎండలో చెప్పులు లేకుండా నేను నడిపిద్దామని మొక్కుకుంటున్నాను బావా. అంటే 10 కిలోమీటర్లు. బావా హెయిర్ పిన్ ఇంకా నయ్యం, నా కోడలు చూపు నా మీద పడలేదు. అయ్యా ఏడుకొండల స్వామి, ఈ మోకాల నొప్పులతో నీ మోకాల పర్వతం ఏడెక్కేది. నా కోడలు చూపు మాత్రం నా మీద పడనీయకు. కావాలంటే నా కొడుకు మీదనే పడని. ఆ మోకాల పర్వతం ఏదో వాడితోనే ఎక్కించుకో అయ్యా. హలో బావా, ఎక్కడ సచ్చావే? ఇంట్లో అమ్మ కూడా లేదు. నేను అత్తయ్య వికారాబాద్కి వచ్చాం బావా. రిటర్న్ అవుతున్నాం. వికారాబాదా? అసలు ఎందుకు వెళ్ళారే? అత్తయ్య రీల్స్ లో కొత్త పరోటా అని ఒక ఫుడ్ ఐటమ్ చూసి వెళ్దామన్నారు. వికారాబాద్ ఏమన్నా మన ఇంటి పక్కన ఉందా అని ఎగేసుకొని వెళ్ళిపోవడానికి? అబ్బా బసెస్ ఫ్రీయే కదా బావా, అందుకే అత్తయ్య తీసుకెళ్లారు. అయినా వెళ్లే ముందు ఒక ముక్క చెప్పి వెళ్ళొచ్చు కదే. అంటే అత్తయ్య ఆ బొక్కలే వాడికని చెప్పేది ఈ ఇంటి యజమానురాలు నేనే దీన్ని అని ఓవర్ అంది యాక్టింగ్ బావా. తగలయ్యా. సరే తొందరగా వచ్చి రావండి. దీన్ని ఇలాగే వదిలేస్తే కొత్తిమీర కోసం కరీంనగర్, కరివేపాకు కోసం కొత్తగూడెం దాకా వెళ్ళేటట్టున్నారు. చెయ్ రా బావా, రా కూర్చో. ఇల్లు బాగుందిరా. థ్యాంక్ యూ బావా. అలా మీ అన్నయ్య వచ్చాడు, కాఫీ తీసుకొని రా. ఇంకేంట్రా బాబు సంగతులు? ఈ వైట్ కలర్ నాకు చాలా అన్నయ్య ఇష్టం. కాఫీ. ఇది తెప్పించు. ఇదేంటి సాసర్లో పట్టుకొని వచ్చింది? ఒసే కప్పు సాసరు 2 కలిపి ఇవ్వాలి కదనే, విడివిడిగా ఇస్తావేంటే? ఏంటి బావా నువ్వు? లాస్ట్ టైం కప్ లో తెస్తే సాసర్లో కూడా తీసుకురావాలన్నావు. ఇప్పుడు సాసర్లో తెస్తే 2 కలిపి తీసుకురమ్మంటున్నావు. నీకైతే ఏం గుర్తుండదు బావా. నీకు గుర్తుండాలంటే నేను వెళ్ళి పూజలు వ్రతాలు చేయాలి. ఒసే నువ్వేం వ్రతాలు చేయాల్సిన అవసరం లేదులే కానీ నేనే గుర్తు పెట్టుకుంటాను, ఓకేనా? నువ్వు వెళ్ళు. సూపర్ బావా నువ్వు. బావా నువ్వు తాగేలా? నువ్వేం ఫీల్ అవ్వకు, ఎందుకంటే బొమ్మరిల్ సినిమాలో జెనిలియా కూడా ఇలానే సాసర్లో పోసుకొని జరుకొని తాగుతుంది. జరుక్కుని నువ్వు తాగి. అలాగే బాబు. భయపడ్డావా? ఏం లేదు పర్లేదు. ఏంటి ఫస్ట్ టైం కదా.
బా నీకోసం స్పెషల్గా ఉప్మా చేపిస్తున్నాను నైస్ రా అప్పుడు స్మెల్ వచ్చిందండి ఉప్మా రెడీ. ఉప్మా ఓహో ఉప్మాకు ముందు కొంచెం జావా నైస్ అమ్మా గ్లాస్ లో పోస్తే బాగుండేది కదా. బావా నువ్వు కన్ఫ్యూజ్ అయినట్టును అది ఉప్మానే. కరెక్ట్. ఇది ఉప్మానా? ఈడికి మెట్లు వచ్చినట్టుంది. చేతికి దొరకదు తాగే. దీనికి స్పూన్ ఒక్క నాకు కూడా చేతికి తాగదు కదా. అద్భుతంగా ఉందరా. ఉప్మా జావా అంటారు దీన్ని. ఆ. సేమ్ ఉప్మా లాగే ఉందిరా. తాగే ఉప్మా. ఓకే నైస్ రా. ఎలా? అలానే. అలానా? థ్యాంక్స్ అమ్మా. ఇన్ని రోజులు ఉప్మా తిన్నా, ఫస్ట్ టైం నీ దయ వల్ల ఉప్మా తాగా. థ్యాంక్స్ అమ్మా. ఆ రెసిపీ ఏదో చెప్తే నేను కూడా మా ఆవిడికి తాగే ఉప్మా చెయ్యు అని చెప్తా. ఓకే అమ్మా. తాగే నీళ్ళు కొంచెం మంచి నీళ్ళు చెయ్యి ఆల్రెడీ కడిగేసుకున్నా తాగడానికి. ఇది కూడా కడుక్కోడానికి కాదన్నయ్య, తాగడానికే. అంటే గ్లాస్ పర్లేదులే. నీకేమైనా సౌండ్ వినిపించిందా? లేదు. ఎవడో చిన్నపిల్లడు ఏడుస్తున్నట్టు సౌండ్ వస్తుంది ఏంటి? ఏం లేదన్నయ్య, నువ్వు తాగు. అమ్మా అలా ఇంత టేస్టీ నీళ్ళు నేను ఎక్కడా తాగలేదమ్మా. థ్యాంక్స్. ఆ జగ్గుతో ఏం చేస్తున్నావురా? ఏం చేస్తాను, నీళ్ళు తాగాను. కింద వస్తుంటే పక్కింటోళ్ళు అడిగిర్రా ఈ జగ్గు వాళ్ళ పిల్లాడి ముడ్డి అడిగేదంట. బేకారు ముడగొడుకులు ఏం చాలదు మీకు. ముడ్డి కడికి నీళ్ళ